హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. నేను ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ చాలా ఈజీ కుకింగ్ వీడియోస్ అండ్ హోమ్ డెకర్ అండ్ చాలా ట్రావెలింగ్ వీడియోస్ షేర్ చేస్తాను. మీకు ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం రిలయన్స్ జ్యువెలరీకి వెళ్ళాను షూట్, కానీ ఒక చిన్న షార్ట్ పెట్టాను. తర్వాత ఎంతమంది అడిగారో ఎందుకు వెళ్ళారు ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా మదర్స్ డే రోజు చాలా జ్యువెలరీ వాళ్ళు మనకి కాల్ చేసి పిలుస్తారు కదా, సో అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా పిలిచారు. బట్ అక్కడ ఏంటి అంటే వాళ్ళు మంచిగా ఫోటోషూట్ అంతా చేశారు. అదే నేను షేర్ చేస్తాను. అండ్ వాళ్ళ పిక్స్, వాళ్ళ వీడియో కూడా ఉండింది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మార్నింగే ఇప్పుడు మనకి బాగా సమ్మర్, అన్ని చోట్ల సమ్మర్ క్యాంప్స్ అవుతున్నాయి కదా. మాకు ఎప్పుడు ఆల్మోస్ట్ మేము ఇప్పుడు ఒక 8 years నుంచి క్వార్టర్స్లోనే ఉంటున్నాం కాబట్టి ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ అలా వెళ్తున్నాము, పిల్లలు ఇంకా పిల్లల ఫ్రెండ్స్ అందరం కలిపి. పిల్లలకి ఏంటంటే క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్, ఇక్కడ యోగా చేసేవాళ్ళు ఉమెన్, ఎవరైనా లేడీస్ అయితే యోగా అండ్ జుంబా వర్కౌట్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జుంబా అది కూడా అయింది. తర్వాత అక్కడ ట్రైనర్స్ ఉంటారు కదా, అందరికీ ఇలా ర్యాంప్ వాక్లా చేయిస్తున్నారు. నాకు తెలిసి లేడీస్కి అయితే కొంచెం ఫిట్టింగ్, బాడీ ఫిట్ అనేది ఉండాలనుకుంటున్నానండి. అంటే ఫిట్ అంటే ఏమో మనం ఓన్లీ ఫిగర్ మెయింటైన్ చేయడం అనేది కాదు, హెల్త్ ఇష్యూస్ లేకుండా కొంచెం మంచిగా ఉంటుందని నా ఫీలింగు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నాకైతే అసలు 30s కంటే ముందే గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటుంది కదా, ఆపరేషన్ అయ్యింది. సో నాకు దానివల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. అలా ఉండకుండా కొంచెం వాటర్ అంతా ఎక్కువ తీసుకొని ఉండాలని నేను అనుకుంటున్నాను. మీ అందరికి కూడా అదే షేర్ చేస్తాను. హెల్తీగా ఉండండి, మంచిగా ఫుడ్ తీసుకోవాలి అండ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తాను. సో ఈ వీడియోలో చూపిస్తాను రిలయన్స్కి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను. ఈవినింగ్ వెళ్దామా అనుకున్నాము. చూసారు కదా వర్షము, ఎప్పుడు మా బాల్కనీ మీకు చూపిస్తాను కదా, వర్షం పడితే మా ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూసేయండి. ఏంటి అంటే అంత ప్రాబ్లం అనిపించదు. అదొక్కటే మా ఇక్కడ 4 houses ఉంటాయి ఫ్లోర్లో, ఈ ఇంటికి ఒక్కదే ఆ స్పెషల్ ఉంది. ఎక్కడ మనకి వర్షం పడితే ప్రాబ్లం అయితే అవ్వదు. చూసారు కదా, ఇదంతా ఫ్రంట్. నేను ఇది షార్ట్ కోసం షూట్ చేశాను. తర్వాత నేను మళ్ళీ ఇంకా మొబైలు ఇలా అడ్డంగా కూడా షూట్ చేశాను, అది కూడా చూపిస్తా. ఎప్పుడు ఇంటి లోపలే కదా ఉంటుంది, ఈరోజు ఇంటి బయటకు కూడా అలా తీసుకొచ్చాను మిమ్మల్ని. ఎలా ఉండిందో కామెంట్లో అయితే చెప్పేయండి. చూసారు కదా మిగతా హౌసెస్ ఇంతలా వాటర్తో ఫుల్గా నిండిపోతాయి అన్నమాట. మాకు ఆ ప్రాబ్లం ఉండదు. 1 floor అక్కడ పిల్లలు ఈవినింగ్ ఆడుకునేది, పెద్దవాళ్ళు వాక్ చేసేది అంతా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మాకు స్టెప్స్ ఒకవైపు వస్తాయి, సో దానివల్ల క్లోజ్డ్ ఉంటుంది అనమాట. మా హౌస్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మా హౌస్ అనే కాదు, ఈ అపార్ట్మెంట్లో ప్రతి హౌస్ ఇండివిజువల్గా ఉంటుంది. మనకి పక్క వాళ్ళ వల్ల మన వల్ల వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరి మాత్రానికి వాళ్ళు ఉండొచ్చు. మన డోర్ ఎదురుగా ఇంకొకరి ఇల్లు ఉండదన్నమాట. చూసారు కదా, వాళ్ళవి ఫుల్గా షూస్ ఏవైనా పొరపాటున బయట ఉంటే మొత్తం తడిచిపోతాయండి వర్షాలు పడితే. మాకు క్లైమేట్ ఎలా ఉంటుందంటే, డే అంతా వేడిగా, ఈవినింగ్ 3-2 నుంచి ఫుల్గా గాలి వేసేసి వర్షం పడిపోతుంది. లిఫ్ట్ ఇలా 3 లిఫ్ట్లు ఉంటాయి, మా పక్కనే ఒకటి వస్తుంది. ఆ లిఫ్ట్ కూడా వాళ్ళు మంచిగా మేనేజ్ చేసి పెడతారు. 12th floorలో ఒకటి ఉంటుంది, 6thలో ఒకటి ఉంటుంది అండ్ గ్రౌండ్లో ఒకటి ఉంటుంది. ఇది మా ఆపోజిట్లో హౌసు. మా హౌస్కి అయితే ఒక చుక్క డ్రాప్ వాటర్ కూడా రాదు. చూసారు కదా, సో అదొకటి. అంటే మా ఫేసింగ్ ఉన్న హౌస్కి అదొక స్పెషల్ అనమాట. ఏంటంటారు దాన్ని, అందుకనే ఖాళీ ఉండదు. మనము ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది 2 number హౌస్ మాది. ఏవైనా 102, 202 అలా ఉంటాయి కదా, మనకి 13 floors అనమాట. 13 వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ 2 floorకి ఇస్తారు, ఆ నెక్స్ట్ 1కి ఇస్తారు. 1 ఏంటి అంటే ఒక బాల్కనీలోంచి కొంచెం వ్యూ బాగుంటుంది. అంటే పార్క్ ఇప్పుడు చూపించాను కదా, వాక్ చేసేది అంతా ఆ వ్యూ కనిపిస్తుంది. సో అందుకు ఫస్ట్ 2 నెక్స్ట్ 1కి ఇస్తారు.
అంటే ప్రతి హౌస్‌లో ప్లస్, మైనస్ ఉన్నట్టే మాకు 2లో ప్రాబ్లమ్ ఏంటంటే ఎండ కొంచెం తక్కువ వస్తది. అంటే మొక్కలకి అంత మంచి ఇది కాదు అని నా ఫీలింగు. కిచెన్ బాల్కనీకి మంచిగా ఎండొస్తది. బట్ మెయిన్ బాల్కనీ ఏదైతే మీరు డైలీ చూస్తారో ఆ బాల్కనీలోకి ఎండ తక్కువ వస్తది. సమ్మర్‌లో ఓకే. నార్మల్ టైంలో అయితే రాదు. సో ఇంకా ఈవినింగ్ అయితే రిలయన్స్‌కి బయలుదేరానండి. రిలయన్స్‌లో ఇలాగా నేను కొంచెం పర్చేస్ చేస్తాను. ఆల్మోస్ట్ నా ఫస్ట్ డైమండ్ నెక్లెస్ నుంచి నాకు రిలయన్స్‌తో స్టార్ట్ అయింది మేము వెళ్ళడం, కొనుక్కోవడం ఏదైనా. ఈవెన్ ఎప్పుడూ ఐటమ్స్ అనే కాకపోయినా గోల్డ్ కాయిన్ కొనాలన్నా, ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ చేయాలన్నా, ఆఫీస్‌లో ఎవరికి ఏదైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా మేము రిలయన్స్‌కి వెళ్తాం ఫస్టు. అంటే ఆఫీస్‌లో ఉంటాయి కదా, అందరూ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి కొనివ్వడం అలాంటివి. సో అందువల్ల మాకు రిలయన్స్ కొంచెం బాగా అలవాటు. మా హస్బెండ్‌కి బాగా సార్ అని చెప్పి చాలా కాల్స్ వస్తూ అలవాటైపోయింది. ఆ రోజు మదర్స్ డే సెలబ్రేషన్ అని చెప్పి పిలిచారు. వెళ్ళాము. తర్వాత కేక్ కటింగ్ అయింది. అదంతా అయింది. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే ముందే చెప్పారు, మేడం మీకు నేను ముందు ఫస్ట్‌లో ఒకసారి అడిగాను, వీడియో పెట్టొచ్చా ఏమన్నా? నేను ఎక్కడికైనా ఫస్ట్ అడుగుతాను. ఆళ్ళు చెప్పేది కంటే మనమే అడిగితే సరిపోతుంది కదా, వద్దు అని చెప్తారు కదా, అందరికీ ఓకే కాదు కదా, వీడియో పెట్టొచ్చా అంటే ఓకే అని చెప్పారు. సో ఆ తర్వాత ఏంటి అంటే అప్పటి నుంచి నేను వీడియో పెడతాను. మేడం మీరు ఇలా షూటు ఫొటోస్ తీసుకుంటారా? మీరు కావాలంటే వీడియో పెట్టుకోండి, మేము కూడా మీకు మంచి షూటు వీడియో తీసి అండ్ పిక్స్ తీసిస్తాము, మేము మా ఇన్స్టా పేజ్లో షేర్ చేస్తాము, ఓకేనా అన్నారు. ఓకే అని చెప్పాను. సో అదొకటి అనమాట. తర్వాత ఇంకా అలా మా వారికి కొంచెం వర్క్ ఉంది, అంటే కారు అంటే వాష్ ఉంది. నన్ను అక్కడ డ్రాప్ చేసేసి ఆయన కార్ వాష్ చేయించడానికి వెళ్ళారు. ఇందులో నేను ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫుల్గా ప్రతి ఒక్కటి నేను జూమ్ నుంచి మంచిగా క్వాలిటీ కెమెరాతో మీకు చూపిస్తాను. ఇలాంటి చోకర్లు నేనైతే ఇంట్రెస్ట్గా వాళ్ళు చూపించే మోడల్స్ వేసుకున్నాను. అది కాకుండా నాకై నేను వేసుకోవాలనుకున్నది చోకర్ వేసుకున్నాను. నా దగ్గర నా గోల్డ్లో చోకర్ లేదు. సో నేను ఇది వేసి చూసుకున్నాను. ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. అండ్ తర్వాత డైమండ్ కలెక్షన్ మాత్రం నాకు రిలయన్స్లో బాగా నచ్చుతుందండి. ఇక్కడ ఒడిస్సాలో కదా కొన్ని మనకి వీళ్ళకి నాకు వేరేగా అనిపిస్తాయి. ఎక్కువ గోల్డ్లో ఎప్పుడు చూడలేదు నేను. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను రిలయన్స్లో 3-4 టైమ్స్ తీసుకున్నవి అయితే కాయిను, లేదు అంటే ఒకసారి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను, ఇంకొకసారి డైమండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ ఇయర్ రింగ్స్ ఒకసారి తీసుకున్నాను. అలా కొద్దిసేపు ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత నేనేంటంటే మదర్స్ డే కేక్ అంతా నేను వీడియో తీయలేదు. యాక్చువల్గా నాతో పాటు కొంతమంది లేడీస్ ఉన్నారు. సో అందుకు అందరూ కంఫర్ట్ కాదో మనకు తెలియదు కదా, నేను తీయలేదు. ఆ టైంకి తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చారు స్కీమ్ కోసం, సార్ ఇలాగా అని చెప్తుంటే, లేదు మాకు స్కీము ఇక్కడికి మనకి కొంచెం డిఫరెన్స్గా అనిపించింది. సో దట్ ఇంకా మేము స్కీమ్ అయితే ఏమి వద్దు, ఆల్రెడీ మాకు నడుస్తుంది అని చెప్పేసామన్నమాట. మా పిల్లలైతే కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా కొంచెం వర్క్ ఉంటే మా వారు మాట్లాడి తర్వాత ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో ఇంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.